రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ తెలంగాణపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ఈ మేరకు ఇవాళ హైదరాబాద్లో సాయంత్రం పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. అయితే ఈ సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీకి నూతన అధ్యక్షుడు నియామకం చేసే విషయంపై ఆయన ముఖ్య నేతలతో చర్చిస్తారు. తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేసే దిశగా ఆయన ప్రభుత్వాలు మొదలు పెడుతున్నాయి. ప్రయత్నాల నేపథ్యంలో భవిష్యత్తులో తెలంగాణలో టీడీపీ ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలపై కూడా చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ తెలంగాణపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ఈ మేరకు ఇవాళ హైదరాబాద్లో సాయంత్రం పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. అయితే ఈ సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీకి నూతన అధ్యక్షుడిని నియామకం చేసే విషయమై ఆయన ముఖ్య నేతలతో చర్చిస్తారు. తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేసే దిశగా ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారు. భవిష్యత్తులో తెలంగాణలో టీడీపీ ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలపై చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇచ్చేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాంబాబు, చెప్పండి. ప్రధానంగా టీడీపీ అధినేత చంద్రబాబు చాలా ధీమాగా ఉన్నారు, అక్కడ గెలవబోతున్నారు, ఇక్కడ దృష్టి పెట్టినట్లు కూడా సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. అంటే ఆయన కాన్ఫిడెంట్తోనే ఇక్కడ రాబోతుంది జరుగుతుంది. ఎందుకంటే కాసాని జ్ఞానేశ్వర్ తర్వాత పార్టీ మారిన తర్వాత పూర్తి స్థాయిలో ఇక్కడ ఎవరు కూడా పార్టీకి సంబంధించి అధ్యక్షులు లేనటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఎవరెవరు సమావేశానికి హాజరు కాబోతున్నట్లు తెలుస్తూ ఉంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? టీడీపీ జాతీయ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు తెలంగాణ టీడీపీ నేతలతోటి హైదరాబాద్లో సమావేశం అవుతున్నారు. ప్రధానంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బలోపేతం అనేటువంటి అంశంపైన తెలంగాణ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుని నియామకం సంబంధించినటువంటి అంశంలో ఇటు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఇటు తెలంగాణ టీడీపీ నేతలతోటి తన నివాసంలో సమావేశం కాబోతా ఉన్నారు. ఇప్పటికే ఇటు తెలంగాణ టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికి చేరుకుంటా ఉన్నారు. గత ఎన్నికల 2 నెలలు ప్రచారంలో ఇటు బిజీగా గడిపినట్టు చంద్రబాబు నాయుడు ఆ తర్వాత 10 రోజులు విదేశాలకు వెళ్ళడమే కాకుండా అమెరికాలో తన ఆరోగ్య అంటే కంటికి సంబంధించినటువంటి సమస్య పైన విదేశాల్లో కూడా ఇటు అమెరికాలో చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత ఇటు హైదరాబాద్ చేరుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గత 2 రోజుల క్రితం అంటే హైదరాబాద్కి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు తెలంగాణ
టీడీపీ నేతలందరూ కూడా చంద్రబాబు నాయుడు కలవాలని చెప్పేసి భావించారు. వాళ్ళందరూ కూడా ఇటు చంద్రబాబు నాయుడుకు తెలంగాణ పరిస్థితులు భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశం పైన చంద్రబాబు నాయుడు కలిసి ఇటు పార్టీ పరిస్థితి పైన చర్చించాలని చెప్పేసి ఇటు అపాయింట్మెంట్ కోరినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడుని ఇంటి దగ్గర ఇటు తెలంగాణ టీడీపీ నేతలు అయితే అందరూ కలుస్తూ ఉన్నారు. తెలంగాణ టీడీపీకి సంబంధించినటువంటి ఇటు జోష్న కానీ కాట్రగడ్డ ప్రసన్న కానీ లేకపోతే నరసింహులు కానీ నర్సిరెడ్డి తదితర నేతలందరూ కూడా ఈ చంద్రబాబుని అయితే కలవడాన్ని ఒక్కొక్కరుగా ఇటు చంద్రబాబు నాయుడు ఇంటికి అయితే వస్తున్నారు. మొత్తంగా అయితే తెలంగాణ టీడీపీ నేతలు అయితే ఇటు 2 నెలల ఇటు ఏపీ ఎన్నికల తర్వాత వీళ్ళందరూ కూడా ఇటు ఇక్కడ నుండి కూడా ఏపీ ఎన్నికలకు ఇటు నర్సిరెడ్డి లాంటి నేతలందరూ కూడా ఇటు ఎన్నికల్లో వెళ్ళి ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. తెలంగాణ టీడీపీని బలోపేతం చేసేందుకు ఇటు చంద్రబాబు నాయుడును తమ అధినేతను కలిసి ఇటు రాష్ట్ర పరిస్థితులను విన్నవించాలని చెప్పేసి తెలంగాణ అనేక అంశాలపైన ఈ తెలంగాణలో టీడీపీ పార్టీ ఏ విధమైనటువంటి స్టాండ్ తీసుకోవాలన్నటువంటి అంశం పైన కూడా చంద్రబాబు నాయుడుతో చర్చించేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము గతం ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు కానీ లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంకు అంటే ఏ విధంగా అంటే పార్టీ విధానం వాళ్ళ యొక్క ప్రభుత్వం పైన స్టాండ్ ఏ విధంగా ఉండాలన్న దానిపైన కూడా ఇటు చంద్రబాబు నాయుడుని అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తానికైతే ఇటు తెలంగాణ టీడీపీ నేతలైతే పార్టీ భవిష్యత్తు అదేవిధంగా పార్టీ స్ట్రెంథనింగ్ సంబంధించినటువంటి అంశం పైన ఇటు అధ్యక్షుడి నియామకం కార్యవర్గం అదేవిధంగా పాలిట్ బ్యూరోకి సంబంధించినటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ యొక్క మొత్తం పూర్తి నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం పైన చంద్రబాబు నాయుడుతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు కలిసేందుకు ఒక్కొక్కరుగా చంద్రబాబు నాయుడు ఇంటికి అయితే వస్తున్నారు. 10 రోజులు సుదీర్ఘమైనటువంటి అంటే ఎన్నికల ప్రచారం తర్వాత విదేశాల్లో ఉండి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు కాస్త విశ్రాంతి తీసుకున్న తర్వాత రేపు 4వ తారీఖు నాడు ఎన్నికల రిజల్ట్స్ రాబోతున్నాయి కాబట్టి ఇటు పార్లమెంటు అసెంబ్లీకి సంబంధించినటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి. ఇటు ఏపీ అసెంబ్లీ రిజల్ట్స్లో తామే అధికారంలోకి వస్తామని చెప్పేసి ఉత్సాహంతో ఇటు కూటమి ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అయితే తాము గెలుస్తామని చెప్తా ఉన్నారు. టీడీపీ నేతలు కూడా చెప్తా ఉన్నారు. తెలంగాణ టీడీపీ నేతలు కూడా టీడీపీనే గెలుస్తుందని చెప్పేసి కూటమి గెలుస్తుందని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ ఏపీలో అధికారంలోకి వస్తే ఇటు రాష్ట్రంలో కూడా పార్టీ బలోపేతం అవుతుందని చెప్పేసి ఇటు తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడుతో భేటీ అయితే అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రైట్ రాంబాబు, ఒకటి ప్రధానంగా అంటే టీడీపీ దాదాపుగా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఓటు చీలిపోయినటువంటి పరిస్థితి, కొంతవరకు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితులు కూడా చూసాం గత ఎన్నికలకు సంబంధించి. సో ఇక్కడ ప్రధానంగా ఖమ్మం లాంటి ప్రాంతాన్ని తప్ప పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా క్యాడర్ లేనటువంటి పరిస్థితి. నియోజకవర్గాలకు సంబంధించి లేకపోతే జిల్లాలకు సంబంధించి ఎవరైనా అక్కడ ఉన్నటువంటి కార్యవర్గకు సంబంధించినటువంటి కార్యకర్తలు వచ్చి ఇక్కడ పాల్గొని ఈరోజు అవకాశం ఏమైనా కనిపిస్తుందో, ఎవరికి అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశాలు ఏమని అలాంటి సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి ఉందా రాంబాబు? ముఖ్యంగా దీనికి సంబంధించి అరవింద్ కుమార్ గౌడ్ అదే కాకుండా నర్సిరెడ్డి వీళ్ళందరూ కూడా తమకే అధ్యక్ష పదవి వస్తుందని చెప్పేసి భావిస్తున్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకోవాలని చెప్పేసి ఇప్పటికే గతంలో కూడా అధ్యక్ష పదవి కోసము అరవింద్ కుమార్ గౌడ్ అయితే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉంటే, నర్సిరెడ్డి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉంటే మరి నర్సిరెడ్డికి ఇస్తారా లేకపోతే ఇంకొక వర్గానికి ఏమైనా ఇస్తారని చూడాలి. అదేవిధంగా ఇటు ఈ గతంలో జరిగినటువంటి మొన్న పార్లమెంట్ ఎన్నికలో ఇటు తెలంగాణలో టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు అయితే ఖమ్మంలో బీజేపీకి సపోర్ట్ చేశారని చెప్పేసి, ఎందుకంటే అక్కడ ఏపీలో కూడా బీజేపీ పార్టీకి ఇటు టీడీపీ పొత్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి టీడీపీ జనసేన ఇటు బీజేపీ కలిసి పోటీ చేశాయి కాబట్టి ఈ కూటమి నుండి ఖమ్మం పార్లమెంటు పరిధిలో కూడా ఇటు ఓటు బ్యాంక్ ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు అయితే ఇటు బీజేపీతో వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. అదే కాకుండా కాంగ్రెస్ నేతలు కూడా ఇటు టీడీపీ కార్యాలయానికి వెళ్ళి ఓటు అడిగినటువంటి మద్దతు ప్రకటించాలని చెప్పేసి తమకు ఓట్లు బదలాయింపు చేయాలని చెప్పేసి కోరినటువంటి పరిస్థితి ఉండే. కానీ అక్కడ ఉన్నటువంటి ఏపీలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇటు తెలంగాణలో కూడా ఉన్నటువంటి ఎక్కడా పోటీ చేయకుండా ఇటు టీడీపీ పార్టీ బీజేపీకి ఓట్లు వేయాలని చెప్పేసి అధినాయకత్వం నుండి కొంత ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా బీజేపీకి సపోర్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికైతే ఇటు తెలంగాణలో పార్టీని స్ట్రెంథన్ చేసుకోవడం కనుకైతే వీళ్ళు టీడీపీ నేతలందరూ కూడా ఇటు చంద్రబాబు నాయుడు ఇంటికైతే ఈ యొక్క సమావేశంలో దీనిపైన ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు ఇంటికి కూడా వరుసగా నేతలందరూ కూడా క్యూ కడతా ఉన్నారు. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.